మోసే గాడిదకి 10% ఉపకారం, కట్లు మోసే గాడిదకి 20% ఉపకారం, ప్రవక్తలు మోసిన గాడిదకి 30% ఉపకారం అయితే యేసయ్యను మోసిన గాడిదకి 100కి 100% ఆయన ఉపకారం చేశాడు. 100కి 100% ఆయన మేలు చేశాడు. దైవజనులు ఎవరిని మోసేవారుగా మారాలంటే యేసయ్యను మోసేవారుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీరు అనొచ్చు, మేము యేసయ్యని మోయకనే ఈ స్థితిలో ఉన్నామా అని. యేసయ్యని మోయకనే మేము ఈ స్థితిలో ఉన్నామా అని. మీరు యేసయ్యని మోయబట్టే ఈ స్థితిలో ఉన్నారు. అందులో సందేహం ఏమీ లేదు. మోసేది ఇంకా క్రమంగా బాధ్యతగా మోయగలిగితే ఒక రేపులో స్తోత్రం.